పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి నామం బట్టి మరొకసారి నీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ దాసులను నేను నీ పక్షముగా నిలబడిగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ సిలువను కనపరిచి, నీ స్వరమును అనుగ్రహించున్నాను. యెహోవా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని నా తండ్రి కనిపించినటువంటి చీకటి అంధకార శక్తులను లయము చేయమని ప్రార్థిస్తున్నాను. అయినా నీ యొక్క సన్నిధి కాంతి మా మధ్యలో ప్రకాశింపచేయండి. నీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మేమందరం కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ సంచారములో, నీ సన్నిధానములో ఉన్నామనేటువంటి ఎరుక కలిగి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలతో, బోధకునికి తగిన నోరు కలిగి నేను కూడా నా తండ్రి నీ సన్నిధానములు నిన్ను ఆరాధించి స్తుతించి నీ వాక్య పరిచయం చేయటంలో నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ఈ కొద్ది మనల్ని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. చాలా ఘనమైనటువంటి ఆ కార్యక్రమం యొక్క దక్కన్ బాప్టిస్ట్ లేవబన్స్ ఫెలోషిప్ సున్నోత్సవ కూడికల్లో ఈ యొక్క చివరి దినము, 4వ దినము ఆదివారముగా, ఈ యొక్క ఆదివారం నాడు కూడా ఈ యొక్క బాప్టిస్ట్ లేవమన్ అసోసియేషన్ ద్వారా జరిపించబడుతున్నటువంటి కార్యక్రమాలలో ఈ ఆదివారపు ఆరాధన కూడా మేము మీకు డొనేట్ చేస్తున్నాం. We are donating this Sunday worship also. పిల్లల్ని తిప్పద్దమ్మా ప్లీజ్, మర్చిపోయారు మీరు, ఈ మధ్య గ్యాప్ వస్తుంది. చదవనటువంటి లేఖన భాగములు యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి 10 వచనాలు మరియు మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క థీమ్లోనే మనం వెళదాం. ఈ థీమ్లో ఉన్నటువంటి పలు అంశాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భాన్ని బట్టి మరొకసారి మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగంలో 3వ వచనం నుంచినటువంటి లేఖన భాగం నేనే చదువుతాను, మీరెవరు చదవాల్సిన అవసరం లేదు. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సిమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగము 36, 37 నేను చదువుతానండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయన అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సో ఇరువురు స్త్రీలు, ఇద్దరు 2 different women
వాషింగ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఇద్దరు ఆ విభిన్నమైనటువంటి వ్యక్తులు లేక స్త్రీలు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఆ పాదములు కడుగుతూ ఉన్నారు. సో లూకా సువార్త 7వ అధ్యాయంలో చెప్పినటువంటి స్త్రీని కనుక మనము పరిశీలించినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఈమెకి ఇక్కడ ఒక టైటిల్ ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డ. ఏం పేరండి? సిన్ఫుల్ ఉమన్, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఈ యొక్క పరిసయ్యులు నివసిస్తున్నటువంటి ప్రదేశము గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిసయ్యుడుగా ఈయన ఉంటూ ఉన్నాడు. అయితే ఈ గలిలయలో ఉన్నటువంటి ఈ యొక్క పరిసయ్యుని ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశించినప్పుడు ఈ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. She was not standing in front of him and she was thinking that she is not eligible to stand in front of him. ఆమె ఆయన ఎదుట నిలవబడలేదు. ఆయన ఎదుట నిలవబడడానికి ఆమెకు తనకు అర్హత లేదని తను ఎరిగి ఆయన వెనక తట్టుగా వచ్చి ఆయన పాదముల వెనక తట్టు. ఈ యొక్క విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి ప్రేమటువంటి దేవుని బిడ్డ. ఆమె ఎక్కడ నిలబడిందండి? ఆయన వెనక తట్టు ఆమె నిలబడను. యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి విధానము పరిసయ్యుల విందులలో వారు ఏ రీతిగా కూర్చుంటారంటే, మనము ఈ యొక్క దివాను కాటలు వేసుకొని వాటికి ఉన్నటువంటి ఆ యొక్క పిల్లోస్, పెద్ద పెద్ద పిల్లోస్ పెట్టుకొని అలాగా జాలు వారి కూర్చోవడం అన్నమాట. జారుబడి కూర్చున్నటువంటి విధానం. ఆ జారుబడి కూర్చున్నప్పుడు వారు ఎలా కూర్చుంటారంటే మోకాళ్ళు ముడుచుకొని పాదాలు వెనుకకు వచ్చే రీతిగా వారు కూర్చుంటారు. మనము కొన్ని సందర్భాల్లో ప్రార్థన కూర్చున్నప్పుడు క్రాస్గా కూర్చొని మోకాళ్ళు వేసుకుంటాం. క్రాస్గా కూర్చొని మోకాళ్ళు వేసుకుని మన యొక్క పాదాలు వెనుకకి పెట్టుకుంటాం. సో ఆ రీతిగా ఆ శిష్యులు మరియు ప్రభువైన యేసుక్రీస్తు వీరందరూ కూర్చున్నప్పుడు ఆమె తెలుసుకొని వస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె తెలుసుకొని ఆ వెనక తట్టుగా వచ్చి అక్కడ ఆయనకు ఆ యొక్క పాదములు ఆవిడ కడిగిస్తూ ఉన్నది. సో రెండవ స్త్రీని గురించి మనం చూస్తే చూడండి, ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సిమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుపుట్టి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ యొక్క బేతనియా ప్రాంతంలో ఉన్నటువంటి కుష్ఠరోగి అయినటువంటి ఆ సిమోను ఇంట ఉన్నప్పుడు ఈ యొక్క రెండవ స్త్రీ గురించి మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ బేతనియాలో మనం పాట కూడా పాడుతాం, బేతనియా మరియమ్మ. సో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుపుడి తీసుకొని ఆయనకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోప్పడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బిదలకి ఇవ్వవచ్చునే అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే స్త్రీ గురించి మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి ఈ స్త్రీ కూడా ఈవిడే. 3వ వచనాన్ని మనం చూస్తే, ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సిమోను ఇంత భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. ఈమె ఆ అత్తరు ఆయన తల మీద పోస్తూ ఉన్నది.
ఆమె ఆ యొక్క అత్తరు ఆయన యొక్క ఆ పాదముల మీద వస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క అత్తరు తల మీద పోయబడినటువంటి స్త్రీని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించాను. షీఈస్ అనాయింటింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఆమె అభిషేకిస్తూ ఉన్నది. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే వృత్తాంతాన్ని కూడా మరొక సందర్భంలో మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సో ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క రీతిగా ఈ జరిగినటువంటి వృత్తాంతాన్ని లిఖిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఒక్కొక్క సువార్థికుని యొక్క దృక్పథములో రాయబడిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాటలను మనం పరిశీలిస్తే వారు చూసినటువంటి వాటిని లేక వారు కన్నటువంటి వాటిని వారు రాస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క 2 సందర్భాల్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలు, 2 సందర్భాలు 2 సంఘటనలలో జరుగుతూ ఉన్నటువంటి కార్యములను బట్టి ఈ యొక్క స్త్రీ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట మన యొక్క ఈ స్వర్ణోత్సవ కూడికల యొక్క మెయిన్ అంశముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సో ఇందులో అనేకమైనటువంటి ఉప అంశాలు కూడా మనము కలిగి ఉంటూ ఉన్నాం. సో నేను మొదటి దినాన ధ్యానము చేసినటువంటి అంశము కూడా కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనములో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సో అనగా ఈ యొక్క ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒక చోట చర్చినప్పుడు దేవుని యొక్క మాటను ప్రకటించేటువంటి స్త్రీలు, ఆ స్త్రీల యొక్క పరిచర్య లేక ప్రభు యొక్క రాజ్య సువార్త పరిచర్యలో స్త్రీల యొక్క పాత్ర ఏ రీతిగా ఉన్నది. దాదాపుగా ఆనాటి కాలంలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారం స్త్రీలు సమాజంలో తమంతట తాము స్వతంత్రముగా ముందుకు వచ్చి పరిచర్య చేయడానికి అవకాశము లేనటువంటి కాలము ప్రియ దేవుని బిడ్డ. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వేస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతూ ఉన్నదో సర్వలోకములో, అనగా సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతుందనేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఆయన పునరుద్ధారుడైన తర్వాత మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సో ఈ రీతిగా దేవుని యొక్క ప్రణాళికను గురించి ఆయన ఆల్రెడీ ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ ఆయన పాదముల వద్దకు వచ్చి ఈ యొక్క అత్తరు లేక ఆయన తల మీద ఈ యొక్క అత్తరు బుడ్డిని ఆవిడ పోసి ఆయన అభిషేకిస్తూ ఆమె తన యొక్క కన్నీరు కారుస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని ఆవిడ అభిషేకించినటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆమె ఆయనను ఆనర్ చేస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి దేవుని బిడ్డ. మరియు ఆమె ఆయన వద్ద తన యొక్క పాపములు ఒప్పుకోవడానికి వచ్చినది.
ఆమె యొక్క పాపములు ఆవిడ ఒప్పుకోవడానికి వచ్చినది. ఆయన వద్ద క్షమాపణ దొరుకుతూ ఉన్నది. ఆయన వద్ద నెమ్మది దొరుకుతూ ఉన్నది. ఆయన వద్ద తనకి విడుదల దొరుకుతూ ఉన్నది. సో ఈ రీతిగా అనేకమైనటువంటి ఆశలు ఆవిడ కలిగి ఆ దేవుని యొద్దకు వస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఈ యొక్క ఆఫ్టర్ ఎవ్రీ సిచ్యువేషన్ లేక జరిగిన ప్రతి సంఘటన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడేటువంటి మాటలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక భక్తుడు ఒక థియోలాజియన్ రాస్తూ ఈ రీతిగా రాస్తాడు అనమాట. The miracle is not important, but the sayings of the Jesus Christ is very important. After the miracle, ఆ యొక్క అద్భుతము జరిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మాటలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా he has many encounters with many people. అనేక మంది ఆయనను ఎదుర్కొంటూ ఉంటారు. రోగులు ఎదుర్కొంటూ ఉంటారు, కుష్ఠరోగులు వస్తూ ఉంటారు, దయ్యములు పట్టిన వారు వస్తూ ఉంటారు. ఇలా ఈ రీతిగా వివిధ రకాలైనటువంటి వారందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత చూడండి, లూకా సువార్తలో 7వ అధ్యాయంలో 50వ వచనము మనం గమనిస్తే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. సో ఇదే సేయింగ్ కదా ఇక్కడ కూడా, ఈమె నాయుడుల మంచి కార్యము చేశాను. ఈమె చేసినటువంటి ఈ యొక్క కార్యము ఈ యొక్క సర్వలోకములో ఎక్కడైతే ఈ యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నదో ఈమె పేరు కూడా ప్రకటించబడుతూ ఉన్నది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భాల్లో నుంచి, ఈ అంశాల్లో నుంచి నేను బయటకు వస్తూ ఉన్నాను. అయితే ప్రభువు ఏమి సెలవించుచూ ఉన్నాడు ఏంటంటే, ప్రభు ఏమి సెలవించుచూ ఉన్నాడు? మనందరం కూడా ప్రభువా నీవు సెలవు మేము ప్రకటిస్తామనేటువంటి ఒక ఉత్సాహం కలిగిన వారముగా ఉంటూ ఉన్నాం. ప్రభు మాతో చెప్పిన మాటలన్నింటిని బట్టి మేము వెళ్ళి చెబుతాం. ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ కూడా ప్రభు ఆమెతో చెప్పిన మాటలన్నింటినీ కూడా ఆమె వెళ్ళి అందరికీ చెప్పుతూ ఉన్నది. అనగా ప్రభు ఆమెతో ఏమి మాట్లాడాడు, ప్రభు ఆమెకి ఏమి రివీల్ చేస్తూ ఉన్నాడు, ఆ విషయములన్నీ కూడా ఆవిడ వెళ్ళి తెలియజేస్తూ ఉన్నది. బికాస్ ఆమె ఆయన యొక్క మాటల యందు ఆసక్తి కలిగి ఉన్నది. ఆయన యొక్క మాటల యందు ఆవిడ శ్రద్ధ కలిగి ఉన్నది. ఆయన యొక్క మాటలలో ఆమెకు సత్యమును ఆవిడ గ్రహించుతూ ఉన్నది. దేవుని బిడ్డ, చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయము ఒకసారి మనం గమనిస్తే ఆ యొక్క స్త్రీ వెళ్ళి చెప్పుచున్నటువంటి యొక్క మాటలను బట్టి 27, 28, 29 వచనాల్లో రాస్తూ ఉన్నాడు సువార్తికుడు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలి అని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. ఈ స్త్రీ ఏమి గ్రహిస్తూ ఉన్నది అంటే, అమ్మా నీవు సత్యమే చెప్పావని ఆయన సత్యం చెబుతూ ఉన్నాడు. ఈ స్త్రీ నీ పెనిమిటిని తీసుకురా అంటే అవేమంటుందంటే, అయ్యా నాకు భర్త లేడు అనగానే ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీవు సత్యమే చెప్పావు. 17వ వచనం చూడండి. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో,
నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పింది, సత్యమే చెప్పావని యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఈమె కూడా అంటూ ఉన్నది, ఆయన కూడా నా గురించి అంతా సత్యమే చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో మాట్లాడినప్పుడు నీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉండాలి. ఆయన నాతో చెప్పినవన్నీ లేక నా గురించి నాతో చెప్పినవన్నీ సత్యమే. నా పక్కన ఆమె గురించి చెప్పినవి సత్యమే కాదు, నా వెనక ఉన్న ఆమె గురించి చెప్పినవి సత్యము కాదు అనేటువంటి మాటలు కాదు. కానీ ఇదిగో ఈయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా నాతో సంభాషిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు నా హృదయానికి తగులుతూ ఉన్నాయి. ఆమె అంటూ ఉన్నాడు, when she is confessing, ఆమె తన నిజ స్థితిని అంగీకరిస్తూ ఉన్నప్పుడు, తన యొక్క నిజ స్వరూపాన్ని ఆవిడ దాచుకొనకుండా, ఆవిడ ఏ విధమైనటువంటి వేషధారణ లేకుండా తన యొక్క జీవితం గురించి ఆవిడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నాకు పెనిమిటి లేడయా. తన జీవితాన్ని ఆ కుండ ఎలాగైతే అక్కడ పడవేసి బద్దలు కొట్టి వెళ్ళిపోతూ ఉన్నదో, అదే రీతిగా తన జీవితాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా ఆవిడ రివీల్ చేస్తూ ఉంది. ఆయన ఎవరో కొత్తవాడు, చూడడానికి యూదులుగా ఉన్నాడు. ఈ యొక్క సమరయాన్ని అసహించుకునేటువంటి వారుగా యూదులు ముద్రించబడి ఉన్నారు. కానీ ఈ యొక్క సమరయ స్త్రీ వద్దకు వచ్చి ప్రభువు యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆవిడ తన గురించి తాను తెలుసుకొనొచ్చు, తన యొక్క జీవితాన్ని ఆయన ఎదుట ప్రజెంట్ చేస్తూ ఉన్నది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ప్రేమేటువంటి దేవుని బిడ్డ, చూడు, నీవు గనక దేవుని ఎదుట నీ యొక్క నిజ స్వరూపాన్ని నీవు దాచుకొనకుండా ముసుగు వేయబడినటువంటి ముఖముతో కాక నిన్ను నీవుగా దేవునికి గనక ప్రత్యక్షపరచుకోగలిగితే, నీవుగా దేవునికి అడ్మిట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ యొక్క జీవితము మార్చబడుతుంది. నీవు వెళ్ళి చేసినటువంటి పరిచర్య లేక నీవు వెళ్ళి చెప్పినప్పుడు ఆమె, ఇదిగో నేను చేసినవన్నీ నా గురించి, ఆయన చెప్పినవన్నీ నా గురించి అన్ని కూడా ఆయన సత్యమే చెబుతూ ఉన్నాడు. అవి ఇంకేం చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళి ఈయన మెస్సయ్య, మెస్సయ్య, ఈయన మన కొరకు రానైనటువంటి ఒక రక్షకుడుగా ఉన్నాడు, ఈయన ఒక విమోచకుడుగా ఉన్నాడు. ఏదో మెస్సయ్య నేను కనుగొన్నటువంటి ఒక మాటని ఆవిడ తెలియజేస్తున్నది, ఈయన క్రీస్తు కాడా. పేతురు కూడా అంటాడు కదా, నీవు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు. పేతురు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అంటే, అనేక మంది అనేక రీతిలుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటూ ఉన్నారు, ప్రవక్త అయిన ఏలియా అనుకుంటూ ఉన్నారు, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు అని చెప్తే, అయితే వాట్ అబౌట్ యు? వారందరి విషయం కాదు, కానీ నీ గురించి నాకు చెప్పు, నీవు ఏమనుకుంటూ ఉన్నావంటే పేతురు కన్ఫెస్ చేస్తాడు కదా, ఇదిగో నీవు దేవుని యొక్క కుమారుడు అయిన క్రీస్తువు, యు ఆర్ ద మెస్సయ్య. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఎవరో తెలుసుకోవాలి. నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి వారెవరో నీవు తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యము నీకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆ వాక్యము నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నప్పుడు, నీ అంతటా నీకుగా ఆ యొక్క సెల్ఫ్ కన్ఫెషన్ అనేటువంటిది రావాలి. ప్రభువు మాట సెలవిస్తూ ఉన్నాడు, దాన్ని ప్రకటించేటువంటి స్త్రీలు ఒక గొప్ప సైన్యముగా ఉన్నటువంటి మాటను మనం ఆలోచిస్తే, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సమరయ స్త్రీ ఏ రీతిగా ఉన్నది అంటే, ఒక వారియర్ ఆఫ్ సాల్వేషన్ లేక వారియర్ ఆఫ్ గాస్పెల్ గా ఆవిడ కనబడిస్తూ ఉన్నది. ఎక్కడ సువార్త ప్రకటించినప్పటికీ కూడా ప్రతి సందర్భంలో కూడా ఈ యొక్క సమరయ స్త్రీ గురించి కూడా మనము జ్ఞాపకము చేసుకుంటాం.
ఆమె యొక్క నిజ జీవిత స్థితిని, అందుకే 24వ వచనంలో కూడా దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగదను, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయరని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆయనతో చెప్పాను. ఇదిగో మాకు క్రీస్తు అనబడేటువంటి ఒక మెస్సయ వస్తాడయ్యా, మాకు ఒక నిరీక్షణ ఉన్నది అనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన స్త్రీగా ఆవిడ ఇంకా దేవుడి గురించి, దేవుడి యొక్క ఆరాధన గురించి ఆవిడ తెలుసుకోవాలనేటువంటి ఒక తపన, ఒక ఆశ ఆమె హృదయంలో బలంగా ఉన్నది. She is explaining how they worship the Lord. వాళ్ళు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తారో ఆవిడ చక్కగా యేసు క్రీస్తుకి ఆవిడ తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అయితే ఆవిడ 20వ వచనం మనం గమనిస్తే, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా ఆవిడ అంటున్నది, హౌ దేర్ యాన్సెస్టర్స్ వర్షిపింగ్ ద లార్డ్. వారి యొక్క పితరులు ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నారో యేసు క్రీస్తుతో ఆవిడ చక్కగా తెలియజేస్తూ ఉన్నది. అయ్యా, నీవు ప్రవక్తగా నేను గ్రహిస్తూ ఉన్నాను అని చెప్పిన మాటలను బట్టి, ఇదిగో అమ్మా, నీకు భర్త లేడు, ఇప్పుడు ఉన్నవాళ్ళకి కూడా నీ భర్త కాడు, నీకు 5 పెనిమిటిలు ఉండేది, నీకు 5 పెనిమిటిలు ఉండేది అని ఆవిడ చెప్పగానే ఆవిడ ఏమి గ్రహిస్తూ ఉన్నది అంటే, అది నాతో మాట్లాడేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇది ఏ పరిసయుడో, ఏ సద్దుకాయుడో, ఏ యూదుడు వంటి వాడో కాదు, కానీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాఫిట్. ఈయన కేవలము ప్రవక్త అయి ఉన్నాడు. ఇదిగో అంటుంది, ఇదిగో నేను ప్రవక్త అని నేను గ్రహించుచున్నప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రవక్త ఆ యొక్క ప్రాఫిటిక్ వర్డ్ ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు నోటి నుండి వస్తూ ఉన్నదో, షీ ఈజ్ రికగ్నైజింగ్ హర్సెల్ఫ్. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన జీవితాలలో మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, మనము ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. నేను ఏమిటి, నా యొక్క నిజ స్థితి ఏమిటి, నా నిజ స్వరూపము ఏమిటి, నేను దేవుని మందిరములో ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, దేవుని మందిరము బయట ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, ఆరాధించేటువంటి దినాల ఆదివారంలో ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, తక్కిన 6 దినాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, లేక పండుగకు ఒకసారి వచ్చేటువంటి క్రైస్తవురాలనైతే ఆ పండుగ దినాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, నేను మిగిలిన దినాల్లో ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, గుడిలో ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, బడిలో ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, సంఘములో ఏ రీతిగా ఉంటూ ఉన్నాను, సమాజములో ఏ రీతిగా జీవిస్తూ ఉన్నానటువంటి సత్యాన్ని, సత్యం అనేటువంటిది ఎప్పటికీ కూడా మరుగు చేయబడదు అనేటువంటిది. అలాగే దాన్ని సత్యము అంటాం. ఆ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి దినాన మనము సువార్థికులుగా మార్చబడతాం. మన యొక్క నిజ స్థితిని, ఆ ముసుగు లేనటువంటి ముఖాన్ని, ఆ ముసుగు లేనటువంటి జీవితాలను మనంతటా మనము ప్రదర్శించగలిగితే ఆ యొక్క సువార్త, ఆ యొక్క సేవ ఫలించబడచ్చు ఉన్నది. కానీ ఆ ముసుగు వేసుకున్నటువంటి ఆ యొక్క ముఖాలతోనూ, ముసుగు కలిగిన జీవితాలతోనూ మనము ఎంత సువార్త ప్రకటించినా వారందరూ ఆమెను వెంబడించి వచ్చారట. ఆ గ్రామములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె వెంబడి వచ్చి, ఆ మనుష్యుని చూడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచూ ఉండేది. చాలా మర్మముతో కూడిన మాట ప్రియ దేవుని బిడ్డ. ఇవి వెళుతూ ఉన్నది ఆ ఊరందరికీ తెలుసు. ఈమె గురించి ఆ ఊరిలో అందరికీ తెలుసు. దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్ అంటారు సన్ అని ప్రసంగి చెప్పినట్లుగా, సూర్యుని కింద రహస్యమైనది ఏది కూడా లేదు. సంఘములో రహస్యమైనది ఏది ఉండదు, సమాజంలో రహస్యమైనది ఏది ఉండదు. మేము ట్రైనింగ్కి పోతే ఎస్ఎన్ఎస్సిలో పోగానే మా సీనియర్స్ మాకు చెప్తారనమాట, దెర్ ఈస్ నథింగ్ సీక్రెట్ ఇన్ ఏసీటీసీ.
ఈ యొక్క వేదాంత కళాశాలలో నువ్వు ఏమి చేసినా, ఈ యొక్క హైదరాబాద్ ఏ మూల ఎక్కడికి వెళ్ళి సినిమా చూసినా, నువ్వు సిగరెట్ తాగినా, ఒకవేళ డ్రింకింగ్ చేసి అలవాటు ఉన్నా, డ్రింకింగ్ చేసినా, ఏదైనా ఇంకా అంతకుమించి చెడు వ్యాపారం నీలో ఉంటే అలాంటి చెడు వ్యాపారాలు నువ్వు వెళ్ళి చేసినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్, అన్నీ కూడా బహిర్గతమవుతాయి. పోగానే సీనియర్స్ చెప్పేటువంటి మాట. కాబట్టి తమ్ముడు చెల్లి జాగ్రత్తగా ఉన్నాడని చెబుతారు. సో దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్. సో ఈ స్త్రీ గురించి ఈ యొక్క గ్రామములో ఏది కూడా రహస్యము లేదు, అంతా ఓపెనే. మనం అనుకుంటాం కదా, చాలా తప్పులు చేస్తూ నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పరిశుద్ధురాలని, నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటాను, పరిశీలన 2 మార్లు ఉంటారు, నేను రోజుకి 15 సార్లు ప్రార్థన చేస్తాను, అందరూ 5 సార్లు చేస్తే అనేటువంటి ఇలాంటి వేషధారణ జీవితాలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. మన వెనక మరలా ఇదిగో యొక్క 5 పెనిమిట్లు ఉండేటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. దేవునికి తెలియదా? కనులు కలిగే చేసిన వాడు చూడకుండా ఉంటున్నా ఆయన దృష్టికి మరుగైనది ఏదైనా ఉన్నదా? నీవు చేసేటువంటి పాపము, నీవు నడిచేటువంటి చెడు త్రోవ దేవునికి మరుగై ఉందనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి దేవుని బిడ్డ. సో ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు, దాన్ని వెళ్ళి చెప్పేటువంటి వారు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈమె వెళ్ళి ఒక్క స్త్రీ మాట్లాడేటప్పుడు ఒక గ్రామం అంతా కలిసి ఆయన చూడడానికి వస్తూ ఉన్నారు. Only one sinful woman is going and preaching into that village. ఆ గ్రామములోనికి ఆవిడ వెళ్ళి ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీగా ఉండి ఆమె చెబుతూ ఉండగా ఆయనను చూడడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఆమె ఈ బావి వద్దకు వచ్చినప్పుడు పాపాత్మురాలే, కానీ ఈ బావి వద్ద నుంచి మరలా గ్రామములోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆమె ఒక పరిశుద్ధురాలుగా మార్చబడింది. ఆమె పాపము క్షమించబడినటువంటిదిగా మార్చబడుచు ఉన్నది. ఆమె యొక్క జీవితము ఒక రూపాంతరము చెందినటువంటి అనుభవముగా మనము రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో నిన్నటి ఉదయాన్ని మనము ధ్యానం చేసాం. మన యొక్క మార్నింగ్ డివోషన్ లో పిల్లల ఆ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందిరి. అప్పటి వరకు ఆవిడిని చూసినటువంటి వారి కనులు ఆవిడిని లక్షతోనే చూస్తూ ఉంటారు, ఒక ఆశతోనే చూస్తూ ఉంటారు. ఒక పాపము చేసేటువంటి స్త్రీని ఎవడు కూడా దయంతో, జాలితో, ప్రేమతో చూడరండి. ఎవడు అక్క చెల్లి అని ఎవడు అండి, అందరూ కూడా ఒకటే దృష్టితో చూస్తారు. పాపము చేసేటువంటి స్త్రీని ఎలా చూస్తారంటే అది అలాగే చూస్తారు, మీకు అందరికీ తెలుసు. కానీ క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, when she is coming return, she is coming back from that well, ఆ బావి వద్ద after finishing the discussion with Jesus Christ, యేసు క్రీస్తుతో ఆవిడ సంభాషించి మాట్లాడి వెనుకకు మరలా ఆ గ్రామములోనికి ఆవిడ వస్తూ ఉన్నప్పుడు ఆవిడలో దేవుని రాజ్యపు ఆనందం ఉన్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ యొక్క 14వ అధ్యాయంలోనే మనం గమనిస్తే దేవుని బిడ్డలారా 17వ వచనాన్ని మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ దే ఫౌండ్ ఇన్ ది సింపుల్ వుమన్. ఈ యొక్క సమరయ స్త్రీ అంతకు మునుపు కూడా ఆవిడ జీవించినటువంటి జీవన విధానం వేరు, కానీ ఆమె రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు ఆమె జీవితము మార్చబడింది, రూపాంతరము చెందింది. సో ఆమె యొక్క మనస్సు మారినది.
మీరు ఈ లోక మర్యాద అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటి వలన రూపాంతరము పొందుడి. ఆమె తెలుసుకున్నది, ఆవిడ తెలుసుకున్నదట. ఏం తెలుసుకున్నది అంటే, అయ్యా నీవు ప్రవక్తవనే తెలుసుకుంటూ ఉన్నాను. ఇదిగో ఒక క్రీస్తు అనేటువంటి మెస్సయ్య రావాలి కదా అని ఆలోచిస్తున్నాను అంటే, ఆయన నేనేనమ్మా ఆయన చెప్పినప్పుడు, ఇదిగో నేను క్రీస్తుని చూచాను, క్రీస్తు నాతో మాట్లాడాడని ఆవిడ తెలియచేస్తూ ఉన్నది దేవుని బిడ్డ. సో ఆవిడ యొక్క జీవితము మార్చబడిన తర్వాత ఆవిడ అంటూ ఉన్నది, ఆమె యొక్క ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పగా, ఎప్పుడైతే ఈయన క్రీస్తు కాడా అనేటువంటి ఒక ఆలోచన, ఆయనను క్రీస్తుగా అంగీకరించినటువంటి హృదయము ఆవిడ జీవితంలోకి వస్తూ ఉన్నదో, ఆమె తెలుసుకొనొచ్చు ఉన్నది. ఆమె తెలుసుకున్నది ఏంటంటే, ఆయన ప్రవక్తను తెలుసుకున్నది, ఈయనలో సత్యం ఉన్నదని తెలుసుకొచ్చు ఉన్నది, ఈయన క్రీస్తు అని గ్రహిస్తూ ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈమె మార్పు చెందినటువంటి జీవితం. గడిచిన 2-3 దినాల్లో చాలా ప్రసంగాలు మనం విన్నాం. మనలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా సత్యము తెలుసుకున్నావా? నీ తూకం ఎంతో తెలుసుకున్నావా? మినే టేకేల్ ఉపాస్య అనేటువంటి మాటలు నువ్వు రాయబడినప్పుడు, ఆ దేవుడు ఆ త్రాసులో నిన్ను వచ్చినప్పుడు, నువ్వు ఆ త్రాసుకి ఉన్నటువంటి ఆ వెయిట్కి నువ్వు తూగుతూ ఉన్నావా, లేక ఊగుతూ ఉన్నావా, తెలిపోతూ ఉన్నావా? తూగుతావా, ఊగుతావా? అప్పుడే దేవుని బిడ్డ, ఆ నిజ స్థితి. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నా గురించే దేవుడు చెప్పాడు, నా గురించే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది. ఈ యొక్క సంబరాలు ఏదో ఆర్భాటానికో దేనికో కాదు, కానీ నాకు ఒక చక్కని మాట నచ్చిందండి. ఆ ఫస్ట్ డే సాయంత్రము అమ్మగారు, మన అనుష అమ్మగారు ఒక ప్రార్థన అంశముగా, ప్రార్థన రిక్వెస్ట్గా ఒక మాట చెప్పింది. ఈ 4 దినాల మీటింగులు జయకరంగా జరగడానికి మనం ప్రార్థన చేస్తాం. అవి వాతావరణము ఆటంకం లేకుండా ఉండడానికి ప్రార్థన చేస్తాం. ఆహారం సమృద్ధిగా ఉండడానికి ప్రార్థన చేస్తాం. ఫైనాన్సెస్ రావడానికి ప్రార్థన చేస్తాం. అందరి ప్రయాణాలు కూడా క్షేమంగా ఉండడానికి ప్రార్థన చేస్తాం. అయితే అల్టిమేట్ గా వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్? ఈ యొక్క మహాసభల యొక్క ఫలం ఏమిటి? ఈస్ దేర్ ఎనీ వన్ సోల్ సేవ్డ్ ఇన్ దిస్ కన్వెన్షన్? ఒక ఆత్మ అయిన మారు మనస్సు పొందినటువంటి ఒక ఆత్మ అయినా, ఒక పార్టీ అయినా ఈ యొక్క మహాసభల ద్వారా రక్షణ పొందితే మనం పెట్టేటువంటి 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు ఖర్చు కావచ్చు, మనము చేసిన ఈ ప్రయాస అవ్వచ్చు, అందరూ చేసినటువంటి ఈ గొప్ప ఆర్భాటం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇందులో నేను రక్షించబడ్డాను, లేక నా జీవితాన్ని అందరం రక్షించబడిన వారమే. ఎవరు రక్షించబడిన వారు లేరండి? ఎవరైనా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రభువుని ఎరగినటువంటి వారు ఉన్నారా? ప్రభువుని గుడి తెలియనటువంటి వారు ఉన్నారా? పాటలు రానటువంటి వారు ఉన్నారా? ప్రసంగాలు చేయడం రానటువంటి వారు ఉన్నారా? ఓ, అందరూ బాధ్యత చేస్తారు, బాధ్యత మాట్లాడతారు. అయితే నీ ప్రవర్తన నువ్వు మార్చుకున్నావా? నీ నడవడిక నువ్వు మార్చుకున్నావు. మార్చుకోవలసినటువంటి చాలా ఉంటాయి దేవుని బిడ్డ. మనలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఈ మూలులు చాలా ఉంటాయి. సాతాను యొక్క దూతలుగా మనలో చాలా బలహీనతలు ఉంటూ ఉంటాయి. సాతాను యొక్క దూతలుగా మనల్ని క్రిందికి లాగేటువంటివి, ప్రభువులు ఎదగకుండా వెనుకకు అడిచివేసేటువంటి అనేకమైనటువంటి అంశాలు మనలో ఆ దాగి నిక్షిప్తమైన నిధుల్లాగా ఉంటాయి. టైంకి తీస్తాం వాటిని మనం. ఎప్పుడంటే అప్పుడు వాడం, ఎప్పుడంటే అప్పుడు వాడి, కానీ టైంకి తీస్తాం, టైం మీద దెబ్బ కొడతాం. అలాంటిది కూడా ఏదైనా ఉంటే నువ్వు మార్చుకోగలుగుతూ ఉన్నావు. సో అందుకే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు మునుపు చాలా సభలు జరుగుతూ ఉన్నప్పుడు అందులో నుంచి రక్షించబడినటువంటి వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పేటువంటి వారు.
నేను అడుగుతూ ఉన్నాను, మీకు సమయం ఇస్తా. ఎవరైనా నా జీవితము మార్చుకున్నారంటే నేను మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తా. సాక్ష్యం చెప్పండి. వాక్యం వద్దు, రివ్యూలు వద్దు, కానీ నా జీవితము ఇలాగ ఉన్నది. నిజంగా నీ నిజ స్థితిని నీవు దేవుని ఎదుట ఒప్పుకోగలిగితే అంతకన్నా గొప్ప రక్షణ ఇంకొకటి లేదు. There is no great salvation in front of the confession. నీవు ఒప్పుకోవడమే రక్షణ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అయ్యా నన్ను రక్షించు, నేను పాపాత్మురాలని అని ఏమి అనలేదు ఆవిడ. ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆ బుడ్డి పోసింది, ఆ కన్నీళ్లతో ఆ యొక్క పాదాలు కడుగుతూ ఉంది, చూస్తున్నది, ఆయన పాదాల ముందు పెట్టుకుంటే షీ ఈస్ సబ్మిటింగ్ హర్సెల్ఫ్. కిస్ ఈస్ ద సైన్ ఆఫ్ సబ్మిషన్. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటంటే మనల్ని మనం అప్పగించుకోవడం. ఆయన యొక్క పాదాల మీద పడి ఆవిడ ముద్దు పెట్టిస్తూ ఉన్నది, ఆ ముద్దు పెట్టిస్తూనే ఉన్నది. అంటే ఆవిడ దేవుని బిడ్డ. ఇస్కరియోతు కూడా ఆయన యొద్దకు వెళ్ళి ముద్దు పెడతాడు. తాను అప్పగించుకోవలసినటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే ఆ ప్రభువుని అప్పగించడానికి ముద్దు పెడతాడు. చెలికాడ ఏమంటాడండి? నీకు శుభం అంటాడు. చెలికాడ నీకు శుభము. ఏంటి శుభము? శిలువ మీద చంపేయడమా? వారి యొక్క ఉద్దేశం ఆయన అప్పగించడానికి, ఆయన చంపడానికి ఇస్కరియోతు యూదా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఈయన చంపివేయాలి, ఈయన ప్రధాన యాజకుడికి అప్పగించాలి. ఆయన దగ్గరకు వచ్చి అంటూ ఉన్న మాట ఏమిటంటే, ఇదిగో చెలికాడ నీకు శుభము అంటూ ఉన్నాడు. అయితే ఆ శుభమని చెప్పి ఆయన అప్పగించినటువంటి యూదా వంటి ముద్దు కాదు. కానీ ప్రియమైనటువంటి దేవుడు చూడండి, ఆ మత్తయి సువార్తలో యొక్క 26వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు. ఆ 49వ వచనాన్ని మనం చూద్దాం. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడ నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకోండి. ఈ వస్తూ ఉన్నాడు, ఏదో నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. అయితే ఇటువంటి ముద్దు కాదు. కానీ ఇటువంటి దేవుని బిడ్డలారా, ఈయన యేసుక్రీస్తు ప్రభువు వద్ద ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఆయన యొక్క పాదముల మీద ముద్దు పెట్టుచూ ఉన్నది. నీవు దేవునికి సమర్పించుకునేటువంటి ముద్దు పెట్టాలి. నీ హృదయాన్ని ఆయన వద్ద ఆవిడ ఏ రీతిగా అయితే ఆ కన్నీరు కృమ్మరిస్తూ విలపిస్తూ ఆవిడ ఆ చెప్ప సత్యము కానటువంటి ములుగులతో ఆయన పాదాల వద్ద ఉన్నది. షీ ఈస్ ప్రెజెంటింగ్ హర్సెల్ఫ్ టు గాడ్. ఆమె తనను తాను ఆయనకు సమర్పించుకున్నటువంటిదిగా ఆవిడ ఉంటూ ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఆయన వద్దకు వచ్చి ఆయనను అప్పగించేటువంటి ముద్దు పెట్టించు ఉన్నాడు. కానీ ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదముల వద్దకు వచ్చి ఆమె చేస్తూ ఉన్నటువంటి, ఆమె పెడుతున్నటువంటి ఆ యొక్క ముద్దు, ఆమె తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగించినట్లుగా, తన యొక్క పాపపు జీవితాన్ని ఆవిడ ఒప్పుకున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి వారు చేసినటువంటి ఈ యొక్క పరిచర్య, వారి జీవిత నిజ స్థితిగతులను వారు గ్రహించి వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు ముందుకు వెలుస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పరిచర్య దేవుని బిడ్డారా, అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నటువంటిది. ఫలభరితమైనటువంటి పరిచర్య మనం చేయాలి అంటే, దేవునికి ప్రీతికరమైనటువంటి పరిచర్య మనము చేయాలి అంటే, మనము దేవుని వద్దకు వచ్చినటువంటి ఆ యొక్క సందర్భము, దేవుని వద్దకు మనం వచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని బట్టి నీ జీవితం మార్చి, ఎన్ని మార్లు ఇలాంటి ఆ మహాసభలో మనం వచ్చిన ఎంత గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పినప్పటికీ కూడా ఆ ప్రసంగాలు మనం విన్నప్పటికీ మనలో కనుక మార్పు రాకపోతే,
మన యొక్క జీవితంలో కనుక ఏమాత్రము చరణము లేకపోతే మన నిజ స్థితిని గ్రహించినటువంటి వారముగా బాడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారముగా కనుక మనము ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. చూడండి, ఒకసారి మనము లూకా సువార్త 7వ అధ్యాయంలో 38వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుకుందాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ తరు వాటికి పూసెను. ఆయన పాదములకు ఆ తరు పూస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫీట్ టచింగ్ obedience, ఫీట్ టచింగ్ ఆ హ్యూమిలిటీ. ఈ వ్యక్తి యొక్క పరిచయం ఇంటిలో ఉన్నప్పుడు చూడండి, దేర్ ఆర్ 2 కాంట్రాస్టింగ్ ఇష్యూస్. ఒకటేమో ఆ వ్యక్తి హృదయములో అనుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క హృదయములో ఆయన అనుకుంటూ ఉన్నటువంటిది ఏమిటంటే హీఈస్ సెల్ఫ్ రైచియస్ పర్సన్. ఆయన చాలా స్వనీతి పరుడుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే స్వనీతికి విధేయతకి రెండింటికి కూడా చాలా కాంట్రాస్టింగ్ ఉంటూ ఉన్నది. ఈ తగ్గింపు జీవితం, ఈ స్వనీతి పరుడు అనుకుంటూ ఉన్నటువంటి మాట ఏమిటంటే 39వ వచనంలో, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరిదియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. అబ్బో, ఈమెకు కూడా చీర కావాలా, ఈమెకు కూడా కోక్ కావాలా, ఈమె కూడా పైరులో ఉండాలా, ఈమెకు కూడా బైబిల్ రీడింగ్ ఇవ్వాలా, ఈమెకు కూడా ప్రార్థన ఇవ్వాలా. ఓ పరిచయుడా, పరిచయుడా, ప్రభు నీ సంఘానికి వచ్చిన, నీ ఇంటికి వచ్చిన, యు విల్ రిమైన్ యాజ్ యు ఆర్ బిఫోర్ హీ కేమ్ టు యువర్ హౌస్. ఆయన నీ ఇంటికి రాకముందు నువ్వు ఏ రీతిగా ఉన్నావు అదే రీతిగా ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అంటే ఉంటావు. ఈ మీటింగ్లకు ముందు నువ్వు ఏ రీతిగా ఉన్నావు అదే రీతిగా ఈ 3-4 దినాల మీటింగ్ అయిన తర్వాత కూడా అట్టే నిలిచిపోతావు. ఆయన పిలిచాడంట. ఆ ఇంటికి పిలిచిన ఆయనే, ఈయన నిజంగా గనక ఒక ప్రవక్త అయితే మనమే ఏర్పాటు చేసుకుంటాం కానీ మనమే దేవుళ్ళం, మనమే పిలుచుకుంటాం కానీ మనమే వినం, మనమే పిలుస్తాం మనం వినం, మనమే ఏర్పాటు చేసుకుంటాం మనమే నమ్ము. విశ్వాసము లేనటువంటి వారము. ఇదిగో ఈయన నిజంగా ప్రవక్త అయితే మనలో ఉన్నటువంటి ఈ యొక్క స్వనుతి ఆ దేవుణ్ణి కూడా మనము నమ్మనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. దేవుని యొక్క మాటను కూడా మనం అంగీకరించినటువంటి స్థితికి, కఠినమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళచ్చు ఉన్నది. ఒకవేళ అలాంటి జీవితం మనలో ఏదైనా ఉంటే ఈ మీటింగుల్లో ఈ చివరి రోజు తీసేసుకుందాం. ఈమెకి పొగ కావాలా, ఈమెకి పాట కావాలా, ఈమెకి మైకు కావాలా అనేటువంటి ఈ యొక్క ఆలోచనలు, ఈ మాటలు ప్లీజ్ రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్లోంచి తీసివేయండి. ఒకవేళ తీసివేయకపోతే ఆ పరిస్థితిలాగే మనము మిగిలిపోతాం. నువ్వు నన్ను పిలిచావు, నాకు కాళ్ళు కడుక్కొని నిలిచావా, నన్ను ఏమన్నా ముద్దు పెట్టుకున్నావా, నువ్వు నాకు ఏమన్నా ఉపచారం చేసే ప్రభు అడుగుతాడు కదా. చూడండి, ఆమె నన్ను పిలిచింది, ఆమె నాకు అన్నీ చేసింది, కానీ నువ్వేమీ చేయలేదు. యు హ్యావ్ నాట్ paid attention towards me. నీవు నా యందు శ్రద్ధ నిలుపలేదు. నాలో ఉన్నటువంటి ఆ ప్రవక్త కాదా అనేటువంటి ఒక సంశయాన్ని నీవు కలిగి ఉన్నావు, కానీ నీవు నన్ను ఇంటికి ఎందుకే పిలుస్తూ ఉన్నావు. ఇది చేసుకుంటే ఒక సంబరమ్మగా ఒక పండగగానే మిగిలిపోతుంది, కానీ ఆ పండగ దండగే. పండగ దండగే, రక్షణ లేనటువంటి పండగ దండగే అయిపోయినటువంటి దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే,
నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముందు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముందు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఇక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఆ స్త్రీ వైపు తిరిగి, ఇదిగో నేను నీ ఇంటిలోనికి వచ్చాను, నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాడు. చాలా సందర్భాల్లో మనం గమనిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క ఆ పాపపు ఒప్పుకోలు సమయంలో ఆ కన్నీరు అనేటువంటిది వస్తుంది. పశ్చాత్తాపము చెందినప్పుడు మన హృదయము ఆ ద్రవిస్తుంది. హృదయము ద్రవించినటువంటి పశ్చాత్తాపములో అది కేవలం ఒక వేషధారణతో కూడినటువంటి పశ్చాత్తాపముగా, నలుగురికి కనబడేటువంటి పశ్చాత్తాపముగా, నాటక రూపంలో ఉన్నటువంటి పశ్చాత్తాపముగా మనకి కనబడుతుంది. కానీ నిజంగా ప్రభు అంటున్నాడు, ఆమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపింది. కన్నీళ్లు కారిస్తే ఎన్ని కన్నీళ్ళు వస్తాయి? చాలా తక్కువే కదా, బొట్లుగా కొన్ని వస్తాయి. ఆయనకి ఆమెకి ఏ విధమైనటువంటి ఆ బంధుత్వం లేదు. అన్న కాదు, తమ్ముడు కాదు, అక్క కాదు, చెల్లి కాదు, ఏమీ కాదు. దే డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్. ఒకవేళ మనకి కన్నీళ్ళు రావాలి అంటే ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి చూసిన మన అక్కనో, చెల్లినో, తల్లినో, అన్ననో మనం చూసినప్పుడు, అయ్యో ఇదిగో నా బంధువు నేను చూశాను, మళ్ళా కలుసుకుంటే ఒక ఆనందం వస్తుంది. లేకపోతే ఎవరైనా చనిపోతే మనం విపరీతంగా ఏడుస్తాం, దుఃఖిస్తాం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏడుస్తూ ఉంటాము. కానీ దేవా నేను పాపిని అని ఎప్పుడైనా ఏడ్చావా? నేనెందుకు పాపిని, నువ్వే పాపి అంటావు. ప్రియ దేవుని బిడ్డ, నా పాపము క్షమించు, నాకు మారు మనస్సు దయచే, నన్ను మార్చు ప్రభువా అని మనం ఎప్పుడైనా ప్రార్థిస్తాం. మన ప్రార్థనలు ప్రార్థించము, మన అందరి కోసం ప్రార్థిస్తాం, కానీ మన యొక్క మార్పు కోసం, మన పాప క్షమాపణ కోసం, మన జీవితము వెలిగించబడడం కోసం, మనం రక్షించబడడం కోసం అనుదినము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ప్రార్థించవలసిన వారముగా ఉంటున్నాం. వారికి మారు మనసు వీరికి మారు మనసు దయచేసి మనం ప్రార్థిస్తాం. మరి నీకేది మారు మనసు? నీ పాపము క్షమించమని నువ్వు ఆ పాపము అది నిండినటువంటి ఆ కొండ ఏ రీతిగా అయితే ఆ బద్దలైనదో అదే రీతిగా నీ యొక్క హృదయం కూడా బద్దలైనటువంటి ప్రార్థన నీవు చేసావా? ఆమె అక్కడ మౌనముగా ప్రార్థన చేస్తూ ఉందంటే ఆమె యొక్క కన్నీరు కారుస్తూనే ఉంది. ఆమె ఎన్నో పాపాలు చేసింది. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైన పాపాలు. మనం ఎవరూ తక్కువ కాదు, కాదండి. మన జీవితాల్లో మనం లెక్కేస్తే మనము చదవలేని పేజీలే, మనమే చదవలేని పేజీలు ఉంటాయి. మన డైరీ, మన బుక్, మన లైఫ్ డైరీ ఒకసారి పేజీలు వెనకకి తిప్పితే అది మనము చదవడానికే వీలు లేనన్ని పేజీలు, కొన్ని పేజీలు ఉంటాయి. కొన్ని చదవగలం, కానీ ఆ పాపాలు కొన్ని మనమే చదవలేము. అలాంటి పాపము గురించి ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో నీవు ఒప్పుకున్నావా? నిజంగా ఈమెడ ఆ కన్నీళ్లు ఆయన యొక్క పాదాల వద్ద కారుస్తూ అలాగ కారుస్తూనే ఉన్నది. వారి సంభాషణ జరుగుతూ ఉన్నంతసేపు ఆవిడ యొక్క జీవితం ఇక ఆయన పాదాల వద్ద ఆమె చనిపోయినా పర్వాలేదు. ఆవిడ పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ఒక పాదాల వద్ద ఆవిడ కన్నీరు కాల్చింది.
ఆమెకు ఎంతో గౌరవార్థమైనటువంటి ఆ శిరస్సు, ఆ యొక్క వెంట్రుకలు, శిరోజాలు, మన వెంట్రుకలు మనం ఎంత కేర్ తీసుకుంటామో మనకన్నా ఎక్కువగా ఆ కాలము యూదా స్త్రీలు తీసుకుంటారంట. దేవుని బిడ్డ ఆ ప్రదేశాలటువంటి వారు అసలు మనం కేరే తీసుకోం. ఏ షాంపూ పడితే ఆ షాంపూ పడతాం, ఏ సబ్బు పడితే ఆ సబ్బుతో రుద్దుతాం. ఏమీ లేకపోతే బాత్రూంలో 2 సబ్బు ఉంటే దాంతో కూడా రుద్దుకుంటాం. రోజు ఎక్కువ వస్తుంది, తర్వాత ఊడిపోతుంది. కానీ చాలా కేర్ తీసుకుంటారు. అలాంటి జాగ్రత్తగా ఒక గౌరవానికి సదృశ్యంగా ఉండేటువంటి ఆమె యొక్క ఆ శిరోజాలన్నీ కూడా ఆవిడ తీసుకుని, ఎందుకంటే ఆమె ఒక బ్యూటిఫుల్ లేడీ అయి ఉండవచ్చు. అపత్మైన స్త్రీ తనను తాను అలంకరించుకుని చాలా బ్యూటిఫుల్ గా అందరిని ఆకర్షించడానికి ఎంతో లావిష్ గా ఆవిడ కనిపిస్తూ ఉండవచ్చు. దానిలో భాగంగా ఆమె హెయిర్ స్టైల్ కూడా ఎంతో గొప్పగా ఉండవచ్చు. కానీ ఆమె యొక్క సౌందర్యానికి, ఆమె యొక్క అందానికి, ఆమె యొక్క గౌరవానికి అతీత అయినటువంటి ఆ యొక్క శిరోజాలు తీసుకుని వచ్చి పరిశుద్ధులైనటువంటి ప్రభు యొక్క పాదాలు ఆవిడ ధరిస్తూ ఉన్నది. నీ తల ఆయన పాదముల వద్ద పెడుతూ ఉన్నావా? ఆవిడ యొక్క జీవితం అంతా కూడా ఆవిడ ఎంతో గౌరవంగా చూసుకున్నటువంటి ఆ యొక్క హెయిర్ స్టైల్ అవన్నీ తీసివేస్తూ ఉన్నది, కన్నీరు కాలుస్తూ ఉన్నది. దేవుని బిడ్డ తుడుస్తూ 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 తుడుస్తూ, ఇక నాలో ఏ గొప్పతనము లేదు ప్రభా, నాలో ఏ సౌందర్యము లేదు ప్రభా, నాలో ఏ ఆశలు లేవు ప్రభా, నాలో ఏ ఆకర్షణ లేదు ప్రభా, నీ పాదాల వద్దకే నేను ఆకర్షించబడుతూ ఉన్నాను. నేను ఈ యొక్క లోకాన్ని ఆకర్షించడం కాదు, కానీ నేను ప్రభు యొక్క పాదాల వైపు ఆకర్షించబడుతూ ఉన్నాను. ప్రభు పాదాల వైపు ఆకర్షించబడ్డవా? దేవుని బిడ్డ ప్రార్థన అయితే చేస్తాం మనం. నీ బంగారు పాదాలకి వందనాలు. అని బంగారు పాదాలు ఇంకా అంతా గొప్ప గొప్ప పాదాలే, కానీ వాటిని వృధాగా పోనిస్తున్నావే. ఆ పాదాలు నీ దగ్గరికి వస్తున్నాయి, పోతున్నాయి, నువ్వు రోజు చూస్తున్నావు. కానీ హ్యావ్ యు ఎవర్ టచ్డ్ ద ఫీట్ ఆఫ్ జీసస్? ప్రభు యేసు క్రీస్తు యొక్క పాదాలను ఎప్పుడైనా తాకేవా? తాకిన అనుభూతి నీలో ఉన్నదా? ఆమె ఆ యొక్క పాదాలు తన తల వెంట్రుకలతో ఆవిడ చూస్తూ ఉన్నదంటే ప్రేమైన దేవుని బిడ్డ. ఇంకా ఆవిడ ఏం చేస్తున్నది అంటే షీ ఈస్ కిస్సింగ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఏంటి అప్పుడు ఏమైనా మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయా? ఇప్పుడున్నట్టు సేవకులకు ఉన్నట్టు లాంబోర్గిని కార్లు ఉన్నాయా? గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఇంకా BMW కార్లు ఉన్నాయా? ఔడి కార్లు ఉన్నాయా? జీసస్ వాక్డ్ ఇన్ హిస్ ఎంటైర్ మినిస్ట్రీ. ఆయన తన జీవితంలో పరిచయం చేస్తున్నప్పుడంతా కూడా నడుస్తూనే ఉన్నాడు. ఆ యొక్క గలిలయ సముద్రము లేక ఆ యోర్దాను నది అలాంటి వాటిలో ఆయన దాటుతున్నప్పుడు మాత్రమే ఆ పడవలో ప్రయాణం చేశాడు. ఆయన నడిచి 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 నడిచినటువంటి ఆ యొక్క పాదాలు, ఆ పాదాలు ఆవిడ ఏం చేస్తూ ఉన్నది అంటే ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. ఆ పాదాలను ఆవిడ కడిగేది, తన తల పెట్టుకుంటూ తుడిచింది. ఆమె ముద్దు పెట్టుకుంటూనే ఉన్నదంటే ఎంతసేపు ముద్దు పెట్టుకుంటూ ఉన్నది అంటే ఆ ముద్దు పెట్టుకున్నట మానలేదు, ముద్దు పెట్టుకున్నట మానలేదు. కంటిన్యూగా ఆవిడ ముద్దు పెట్టుకుంటున్నది. కంటిన్యూగా ఆయన ఉన్నంతసేపు ఆయన పాదాల కిందనే ఆవిడ ఉంచి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆమె తను సమర్పించుకుంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి, ఓ అక్క, చెల్లి, నీవు ఎప్పుడైనా ప్రభు పాదాలు ముద్దు పెట్టుకునేటువంటి అనుభవం వచ్చిందా? నీవు ప్రభు పాదాల వద్ద కన్నీరు కార్చేవా? ఈ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినటువంటి అనుభవంలో ఉన్నా? ప్రభువుని నువ్వు గుర్తించగలుగుతూ ఉన్నావు. ఆయన వచ్చి ఉన్నాడని తెలుసుకొని ఆయన వెనక తట్టుగా వచ్చిందంట. ముందుగా ఆమె రావట్లేదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా ఆయన్ని నేను ఈయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే నేను బాగుపడ్డాను అనుకుని ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి ముట్టింది అంటాడు? వెనక నుంచే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే
ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఈజ్ అక్నాలజింగ్ ఆ స్పర్శ, టచ్, ఆ స్పర్శ. నీవు ఆయనను స్పృశించితే ఆ స్పృశ యొక్క స్పర్శ ఆయన తెలుసుకుంటాడు. ప్రభు పాదాలు స్పృశిద్దాం, మన జీవితాలని మార్చుకుందాం. మనం రక్షించబడకపోతే రక్షింపబడదాం, మారు మనస్సు చెందకపోతే మార్పు చెందుదాం. ఇదిగో ఆయన తన యొక్క కుండ విడిచిపెట్టి ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆయన తాను చేసినవన్నీ చెప్పిన తర్వాత ఈయన క్రీస్తు కాడా అని ఆవిడ చెప్పినప్పుడు షీ ఈస్ ఛాలెంజింగ్ దట్ విలేజ్ పీపుల్, హి ఈస్ నాట్ క్రైస్ట్, హి ఈస్ నాట్ ఆ మెస్సియా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నది. నీవు నేను కూడా క్రీస్తు కొరకు ఒక ఛాలెంజ్ ఇది నన్ను తీసుకుందాం. ఈ ఛాలెంజ్ నేను నా జీవితాన్ని మార్చుకొని, నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నేను కనుగొన్నటువంటి ఈ యొక్క మెస్సయ్య, ఐ హావ్ ఫౌండ్ మెస్సయ్య, నేను మెస్సయ్యని కనుగొన్నాను. ఈ యొక్క నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము నా జీవితంలో ఉన్నది. How many of you have the joy of spirit? పరిశుద్ధాత్మ యొక్క ఆనందము మీలో ఎంతమందిలో ఉందండి? ఏం ఆనందం లేదు. ఇట్లా మనం హ్యావింగ్ లాంగ్ ఫేసెస్, సాగిపోయిన ముఖ, ఏమి సంతోషం లే అమ్మగారు. ఇది కాదు ప్రేమటువంటి దేవుని బిడ్డల, మార్పు చెందినటువంటి నీ యొక్క జీవితము, నా యొక్క జీవితం ఏ రీతిగా ఉండాలంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందము చేత ప్రకాశించబడుతూ ఉండాలి. They know her face very well, but they are recognizing that she has a face of transform. మార్పు చెందినటువంటి హృదయం ఈమెలో కనబడుతూ ఉన్నది. మార్పు రూపాంతర అనుభవంలో ఈవిడ ఉంటూ ఉన్నది. కాబట్టి ఈమెను వెంబడిద్దాం. నీవు మారకపోతే, నేను మారకపోతే నిన్ను వెంబడించేవాడు వెంబడిస్తాడా? నెవర్ నెవర్ నెవర్. మనము మార్పు చెంది, మనము మార్పు చెందడానికి కారణమైన క్రీస్తుని ప్రకటిస్తే గ్రామాలు కాదు, పట్టణాలు కాదు, రాష్ట్రాలు కాదు, దేశాలు కూడా మనల్ని వెంబడిస్తాయి. కళ్ళు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మరొకసారి ఈ పరిశుద్ధమైన జీవము కలిగిన శక్తి కలిగిన అత్యున్నతమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించి గొప్ప సైన్యముగా ఉన్నాడు. ఇదిగో ప్రభా, ఆయన ఈ యొక్క 4 దినాల కన్వెన్షన్స్ తండ్రి ఏదో అలవాటుగానో, ఏదో ఉత్సవముగా గానో, పండుగగానో కాదుగా తండ్రి, నా జీవితాలకు నా తండ్రి మార్పు చెందినటువంటివిగా, ఆ మారు మనస్సు పొందిన రూపాంతరము చెందినటువంటివిగా ఉంది ప్రభా. మేము క్రీస్తును కనుగొన్నాం, మేము మెస్సయ్యను కనుగొన్నాము, ఒక సత్యాన్ని మేము గ్రహించాలనేటువంటి ఇదిగో ప్రభా, పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగిన వారు నీ పరిచయంలో ముందుకు వెళ్ళినప్పుడు తండ్రి మా పాదములు కూడా పర్వతం మీద సుందరములైనట్లుగా తండ్రి మారిన మా జీవితాల వల్ల ఆయన పాప క్షమాపణ పొందినటువంటి మా హృదయాల వల్ల ఇదిగో ప్రభు మేము నీ సన్నిధానంలో కన్నీరు కాల్చిన నీ పాదముల వద్ద మా గౌరవాన్ని, మా ఘనతలను, మా సౌందర్యాలను, మా గొప్పతనాలను, మా ఐశ్వర్యాలను నీ పాదముల వద్ద పెట్టినారు. మమ్మల్ని మేము ప్రభు ఆవిడ ముద్దు పెట్టుకొని సమర్పించుకోండి. మేము నీకు సమర్పించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు మాకు తెచ్చింది. ఇటువంటి వాక్యము మా అందరి హృదయాల్లో ఫలించింది. వాక్యం మీద ప్రతి బిడ్డ కూడా పేరు వలసిన దీవించి ఆశీర్వదించింది. ఈ కొద్ది మనల్ని మా ప్రభువును నీకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.